రాజస్థాన్లోని జోధ్పూర్లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా పాల్గొననున్నారు. 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలుంటుంది. ఈ టెర్మినల్ నిర్మాణంలో రాజస్థాన్ సంప్రదాయ కళాకృతులను, ఆధునిక సదుపాయాలను మేళవించారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ వాయు మార్గాల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రాబోయే 10 సంవత్సరాలకు గాను ఈ పథకం కింద 28,840 కోట్లను కేటాయించారు. దీని ద్వారా కొత్తగా 100 ఎయిర్ డ్రోమ్లు, 200 హెలీప్యాడ్లను అభివృద్ధి చేయనున్నారు. జోధ్పూర్ కార్యక్రమం అనంతరం బలోత్రాకు చేరుకోనున్న ప్రధాని అక్కడ దాదాపు 1.06 లక్షల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.